రాత్రి 11:30. జోగయ్య చాటుగా వచ్చి ఇన్స్పెక్టర్ కన్నారావుని కలుసుకున్నాడు. వాళ్ళు ఒప్పుకున్నారు సార్. ఈ విషయం మీతో చెప్పిపోదామని వచ్చాను. జోగయ్య వినయంగా చెప్పాడు. అసలే నేను దెబ్బతిని ఉన్నాను. ఈ కొత్త వ్యవహారం ఇన్స్పెక్టర్ నసుగుతూ అన్నాడు. పులిలాంటి మీరు భయపడటం ఏమిటి సార్? జోగయ్య నవ్వుతూ అన్నాడు. నేను భయపడటం లేదు, కాస్త జంకుతున్నాను అంతే. నేను చేయని పనికి కేసులో ఇరుక్కున్నానా లేదా ఇప్పుడు దాన్నుంచి బయటపడటానికి పీకు చస్తున్నాను. ఎవరో పెద్ద ప్లాను వేసి కావాలని నన్ను ఇరికించారు. ఈ సంగతి వాళ్ళు పసిగట్టారంటే నా జుట్టు వాళ్ళ చేతికి చిక్కినట్లే, ఇంక వదలరు. దాంతో నేను పూర్తిగా అంధకారంలోకి వెళ్లాల్సిందే. మీ భయం నిజమే సార్. దెబ్బతిన్న వాడికే గాయం బాధ తెలుస్తుంది. పాతికేడు ఎవడో మీ మీద పగబట్టి మంచి పథకం వేసి మిమ్మల్ని కేసులో ఇరికించాడు. దాంతో మీరు సస్పెండ్ అయ్యారు. మీరు కేసులోంచి బయటపడితే కానీ మీ అధికారం మీ చేతిలోకి రాదు. అధికారం లేకుండా ఆచూకీ తీయలేరు. మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చిందెవరో తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళతో చేయి కలపాలి. మీరు వాళ్ళ మనిషి అయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని రక్షించుకుంటారు. జోగయ్య చెబుతుంటే ఇన్స్పెక్టర్ ముఖం వికసించింది. మాటలతో మెత్తపడ్డాడు. అది గమనించి జోగయ్య మాటలతో ఓదర కొట్టి పారేసి ఇన్స్పెక్టర్ చేత సరేననిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యి 120 రోజులు. కొన్ని పోలీస్ స్టేషన్లు ఆడబడుచుల గుండ్లు గీయటానికి నిలయాలు అయ్యి శిరోమండన కార్యక్రమంలో కొందరు పోలీస్ అధికారులు పేరు ప్రఖ్యాతులు పొంది పేపర్లకు ఎక్కి దేశం గగ్గోలు ఎత్తి పోలీస్ సెలూన్ ఇచ్చట ఆడపడుచులకి అందముగా అవలేలగా శిరోజములు తొలగించబడును అన్న కార్టూన్స్ వరకు దిగజారిన తర్వాత ప్రతి పోలీసు అధికారి జాగ్రత్తగా మెలగటం మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్లో ఆడకూతురిని రేప్ చేసినా పర్వాలేదు కానీ శిరోమండనం కావించకూడదు అని. ఇన్స్పెక్టర్ కన్నారావు ఖైదీలని ఎన్ని రకాలుగా హింసలు పెట్టొచ్చో బాగా తెలిపినవాడు. ఈ విషయంలో ఆరితేరిన అనుభవజ్ఞుడు. ఖైదీలుగా వచ్చిన ఆడపడుచులను రేప్ చేసిన ఆ వార్త పైకి రాకుండా చేసుకున్న సమర్థుడు. పోలీస్ స్టేషన్ని సెలూన్గా మార్చే ఆలోచన రాకపోవటంతో అటు ఆయన ఇటు ఆడపడుచులు బ్రతికిపోయారు. లేకపోతే ఉచిత క్షవరాలు చాలానే చేసేవాడు. సరిగా 120 రోజుల క్రితం 5 ఆడవాళ్లు తాగి విటులను పిలుస్తూ డబ్బు దగ్గర ఏదో పేచి వచ్చి పోట్లాడుకుంటుంటే వాళ్ళని తీసుకువచ్చి లాకప్లో పడేశారు. అంతవరకు తెలుసు ఇన్స్పెక్టర్కి. తెల్లారేసరికి 5 ఆడవాళ్ళ నెత్తిన ఒక్క వెంట్రుక పోచలేదు. నుండగా 10 నిమిషాల క్రితమే పనిచేసినట్లు ఉన్నాయి. ఈ వార్త ఎవరు ప్రచారం చేశారో కానీ ఊళ్ళో వాళ్ళు చాలామంది ఈ వింత చూడటానికి పోలీస్ స్టేషన్కి వచ్చారు. వార్తలు సేకరించడానికి దినపత్రికల వాళ్ళు, ఫోటోగ్రాఫర్లు, ఆడవాళ్ల తాలూకా భర్త, తండ్రి, బంధుమిత్రులు అంతా వచ్చి పడిందే కాక గోలగోల చేశారు. ఆడవాళ్ల తాలూకా మూరెడు శిరోజాలు ఒక పక్క కుప్పగా పోసి ఉన్నాయి. ఎవరినో పిలిపించి ఇన్స్పెక్టర్ దగ్గరుండి తలగేయించాడని ఆడవాళ్లు ఏడుస్తూ చెప్పారు. అప్పటికప్పుడే ఇన్స్పెక్టర్కి ఎగనెస్ట్గా బోలెడు సాక్ష్యాధారాలు తయారయ్యాయి. ఓ అమ్మాయి అయితే నేను శిరోమండనం చేయించుకోవటానికి ఇష్టపడక ఎదురు తిరిగాను. దాంతో ఇన్స్పెక్టర్కి బాగా కోపం వచ్చింది. నన్ను తిడుతూ నా జడని మెలిపెట్టి పట్టుకుని లాగి పెట్టాడు. సిగరెట్తో మెడ మీద కాల్చాడు అని ఏడుస్తూ సిగరెట్తో కాల్చిన వాతలు చూపెట్టింది. ఇన్స్పెక్టర్కి బుర్ర తిరిగిపోయింది. ఇది మామూలు పథకం కాదు. ఒకరు ఇద్దరు వేసింది కాదు. కొందరు కూడగట్టుకుని పెద్ద ప్లాను వేసి తనను ఇరికించారు. తనకు తెలియకుండా పోలీస్ స్టేషన్లో ఇంత జరిగిందంటే, జరిగిన దానికి తను ఊపిరి తిప్పుకోలేకపోయానంటే ఈ కథ వెనుక చాలా పెద్ద హస్తం ఉన్నట్లే. తన కింద వాళ్లే వాళ్ళకి సహకరించి ఉంటారు. లేకపోతే ఇది సాధ్యం కాదు. ఇన్స్పెక్టర్ కన్నారావు ఆలోచనలోంచి తేరుకోకముందే సస్పెండ్ చేయబడ్డాడు. ఇది 120 రోజుల క్రితం జరిగిన సంగతి. ఇంతవరకు కేసు అంగుళం కూడా ముందుకు జరగలేదు. ఇది ఇలా ఉండగా పాతికేడి జోగయ్య వచ్చి ఓ విషయం చెప్పాడు. ఒక పెద్ద పార్టీ స్మగ్లింగ్ పని చేస్తున్నది. రాజకీయంగా కూడా వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు. పోలీసుల గుట్టుమట్లు, అధికారుల వివరాలు వాళ్ళకి కావాలట. వీళ్ళకి మీరు సహకరిస్తే వాళ్ళు మిమ్మల్ని తమ మనిషిగా చూసుకుంటారట. ప్రస్తుతం మీరు సస్పెండ్లో ఉన్నారు. ఈ కేసు తేలిందాకా మీరిలా ఉండాల్సిందే. భగవంతుడి దయ వల్ల త్వరలో కేసు విడిపోతే అది మరీ మంచిది. మీరు ఎప్పుడైనా మాకు కావలసిన వారే. ఈ సమయంలో మీరు వాళ్ళు బాయ్ బాయ్ అనుకుంటే మీకు అండగా ఉంటారు.
జోగయ్య ఆ మాట చెప్పిన తర్వాత ఇన్స్పెక్టర్ కన్నారావు డీప్గా ఆలోచించి సరేనన్నాడు. దేశ రహస్యాలను చేరవేసే ప్రబుద్ధులు దేశాన్ని ఎవరైనా కొంటామంటే అమ్మే అదమాదములు. అలాంటి వారు ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ కన్నారావు లాంటి వాళ్ళు ఉండటంలో వింత ఏముంది? ఇప్పటికి 2-3 సార్లు జోగయ్య రావటం, ఇన్స్పెక్టర్ చేత ఊ అనిపించటం, దాంతో వాళ్ళ పని సక్సెస్ అయ్యి ఘనమైన బహుమతులు అతనికి అందటం జరిగింది. ఈ పనిలో ప్రమాదం కూడా కనబడలేదు. ఈ తఫా జోగయ్య చాలా పెద్ద భారం నెత్తిన వేసుకుని వచ్చాడు. వచ్చిన పని చెప్పాడు. నరమాంసం మరిగిన పులిలాంటి ఇన్స్పెక్టర్ ఆలోచించి సరేనన్నాడు. ఇటు నుంచి నరుకు రావటం చేత కాలేదు. నన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్లతోనే స్నేహం చేయాలి. అలా తీవ్రాలోచన చేస్తూ ఉండిపోయాడు అతను. ఎప్పుడైతే సస్పెండ్ చేయబడటం, పేరు పేపర్లకి ఎక్కటం జరిగిందో ఆనాటి నుంచి బన్సిలాల్ అతని ముఖం చూడటం మానేశాడు. ఒళ్ళు బలుపు, ధనబలం, పొగరు, భేషజాలు గల బన్సిలాల్ లాంటివాడు అవసరానికి తనని వాడుకుంటాడు, కానీ స్పెషల్ ట్రీట్మెంట్, ఆపదలో ఆదుకోవటం ఉండదు. అదే తను అధికారంలో ఉంటే లాల్జీ లాంటి కుక్కలు తన కాళ్ళ చుట్టూ తిరుగుతూ సలాం చేస్తుండేవి. బన్సిలాల్ లాంటి వాళ్ళకన్నా జోగయ్యలు నయం, భారంగా నెట్టూర్పు విడుస్తూ అనుకున్నాడు ఇన్స్పెక్టర్. అక్కడ ఏర్పాట్లు చాలా గొప్పగా ఉన్నాయి. బుడేమాల్, అతని బృందం ఇన్స్పెక్టర్కు పూర్తి ఆప్తులయ్యారు. వాళ్లతో చేతులు కలపటం వల్ల అతనికి హాయిగా ఉంది, కానీ ప్రమాదమంటూ వచ్చి పడిందేమీ లేదు. పోని ఉద్యోగ విషయం చూద్దామా అంటే ఆ రోజు తనని ఈ స్థితికి దిగజార్చిన మనుషులు పత్తా లేకుండా పోయారు. దాంతో కేసు కొత్త దారులు తొక్కి మరింత అల్లరి పాలయ్యింది. పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రాకుండా ఉండటానికై నానా పాట్లు పడుతున్న పోలీస్ అధికారులు సాక్షులని దాచారా? పోలీస్ స్టేషన్లో, ఆలయంలో శిరోమండనం కావించబడిన ఆడపడుచుల అడ్రస్ గల్లంతు దినపత్రికలు ఇలా అవాకులు చవాకులు రాసి పారేశాయి. దాంతో అతను నిప్పు తొక్కిన కోతిలా మారి బుడేమాల్తో బాగా స్నేహం చేసి వాళ్ళు చెప్పిన పని అలా చేశాడు. ఈ దేశంలో అన్యాయం జరగటానికి 5 నిమిషాలు చాలు, న్యాయం జరగటానికి మాత్రం యుగాలు పడుతుంది. నిజం తెలిసేసరికి మనిషి ఉండడు. ఈ సత్యం ఇన్స్పెక్టర్కి బాగా తెలుసు. అందుకే పట్టించుకోవటం మానేశాడు. బుడేమాల్ వాళ్లతో కలిసి తాగి తందనాలాడాడు. రకరకాల యువతుల్ని అప్పగిస్తే అనుభవించి ఆనందించాడు. అందుకే ఒక యువతి విచిత్రమైన కోరిక బయటపడింది. నన్ను కొరడాతో బాదు, 2 చెంపలు రాలగొట్టు, నా పాలిట రాక్షసుడిగా మారి రేప్ చేసి చూపించు. అలా ఎందుకు? ఇన్స్పెక్టర్ కన్నారావు అనుమానంగా అడిగాడు. నాది శాడిస్ట్ మెంటాలిటీ, కానీ నేను ఇతరులని బాధ పెట్టను. కోరిక తీర్చుకోవటంలో శాడిస్ట్ని. అలా తెల్లబోయి చూస్తావేమిటి? మై డియర్ స్వీట్ బాయ్, నీవు చేసిన ఉద్యోగం ఎలాంటిది? నన్నెవరైనా కొట్టి తిట్టి శరీరాన్ని బాధిస్తే కానీ నాలో కోరిక చెలరేగదు అంటూ కన్ను గీటి బూతుమాట పలికింది. అంతటితో ఆగక, బుడేమాల్జీ నాతో ఏమన్నారో తెలుసా? నీ కోరిక ఆరని మంటలాంటిది. సామాన్యమైన మగవాడు నిన్నేం చేయలేడు. ఇన్స్పెక్టర్ సాబుని పంపుతున్నాను అన్నారు. మీరు చూడబోతే రబ్బరు ట్యూబ్ లాంటి వారిలా ఉన్నారు. ఆ యువతి అలా పచ్చిగా మాట్లాడుతుండేసరికి అతను ఇంకా ఆగలేకపోయాడు. నడుంకున్న బెల్టుని సర్రున లాగి ఏడాపెడా బాదాడు. ఆమె బాధతో కేకలు వేస్తుంటే బండబూతులు తిట్టాడు, జుట్టు పీకాడు, చెంపలు వాయించాడు. ఆ తర్వాత ఆమె తృప్తిపడి చెందానని చెప్పి అతన్ని ఎంతో మెచ్చుకుని వెళ్ళిపోయింది. అంతవరకే తెలుసు ఇన్స్పెక్టర్కి. అసలు ఏం జరిగిందో ఏమాత్రం తెలియదు. బుడేమాల్ ఆ యువతికి ఏం చేయవలసింది ముందే చెప్పి పంపించటం జరిగిందని, ఇన్స్పెక్టర్ ఆమెని తిట్టి కొట్టి బంధించి బలవంతాన రేప్ చేయటం ఫిలిం తీయబడిందని ఊహ మాత్రం కూడా తెలియదు. అది ఇప్పుడు తెలియబోతున్నది. ఆ గదిలో బుడేమాల్, ఇన్స్పెక్టర్ కన్నారావు మాత్రమే ఉన్నారు. బ్లాక్ రోజెస్ పుచ్చుకుంటూ మత్తుగా గమ్మత్తుగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మా వాళ్ళు చాలానే వార్తలు సేకరించి వచ్చాడు ఇన్స్పెక్టర్జీ. మీరు సస్పెండ్ కావటానికి, దొంగ కేసులు బనాయించటానికి, మిమ్మల్ని ఇంత అల్లరి పెట్టడానికి బాగా డబ్బున్న ఒకే ఒక వ్యక్తికి అవకాశం ఉంది. వాడే ఈ పని చేసి ఉండవచ్చునన్న ఆధారాలు దొరికాయి. బుడేమాల్ జీడి పలుకులు నోట్లో వేసుకుంటూ చెప్పాడు. ఎవడు వాడు? ముందు వాడి పేరు చెప్పండి, ఇన్స్పెక్టర్ ఆదుర్దాగా అడిగాడు. ఒకనాటి మీ ఫ్రెండ్ బన్సిలాల్. ఏమిటి మీరనేది మాల్జీ? ఉన్నమాట. లాల్జీ నాకింత ద్రోహం చేస్తాడా? చేయకూడదని ఎక్కడ ఉంది? ఇన్స్పెక్టర్ గతం ఆలోచిస్తూ మౌనం వహించాడు. మీ ఇరువురి మధ్య పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? బన్సిలాల్ మీ వల్ల నష్టపోయాడా? అతడు చెప్పిన పని ఏదైనా మీరు చేయలేదా? మీకు అభ్యంతరం లేకపోతే వివరంగా చెప్పండి.
మీకు చెప్పటం ఇష్టం లేకపోయినా అది టాప్ సీక్రెట్ అయినా చెప్పొద్దు. ఇందులో బలవంతం ఏమీ లేదు. ఓ మిత్రుడిగా మీకు సాయం చేస్తానన్నాను. చేస్తాను. మిమ్మల్ని ఈ కేసు నుండి బయటపడేస్తాను. అజ్ఞాత శత్రువుని తెచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. నా సత్తా చూపిస్తాను. ఈ బడేమల్ మాట తప్పడు ఇన్స్పెక్టర్ జీ. అప్పుడే కాస్త కాస్త నిష ఆక్రమించుకుంటున్నది ఇన్స్పెక్టర్ గుర్రం ఎక్కబోతున్నాడు. అలాంటి సమయంలో బుడేమల్ ఆ విధంగా పలికేసరికి కరిగిపోయాడు. మాల్జీ, మీతో అంతా చెబుతాను. మొదటి మొత్తం చెబుతాను. మీతో కాకపోతే నా మనసు విప్పి ఎవరితో చెప్పుకుంటాను? సరే వినండి, చెబుతున్నాను అని ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ అన్నాడో అప్పుడే రెడీ అయ్యాడు బుడేమాల్. జేబులో ఉన్న ఫుల్ మినీ టేప్ రికార్డ్ స్విచ్ నొక్కాడు. ఇన్స్పెక్టర్ చెప్పేది రికార్డు అవుతున్నది. అది తనకి బన్సీలాల్కి ఓ కేసు సందర్భంలో పరిచయం అయింది. ఎవరి మీదో నేరం మోపమని బన్సీలాల్ అడిగితే పెద్ద తలకాయ కదా అని సరే అన్నాడు. ఇంటికి పళ్ళు పలహారాలు వచ్చాయి. కలిసి డిన్నరు డ్రింక్స్ సేవించడం వరకు వచ్చారు. చివరికి ఒకే ఆడదాని దగ్గరకు ఒకేసారి ఆ విషయంలో కూడా పార్ట్నర్స్ అయ్యారు. ఠాకూర్ అంగబలం అర్థబలం ముందు బన్సీలాల్ ఆగడు. కొన్ని విషయాలలో ఠాకూర్ కూడా కఠినుడే. అయినా ఠాకూర్కి ఎంతో కొంత మంచి పేరు ఉంది. ఏ విషయమైనా తను సొంతంగా చూసుకుంటాడు. గంభీర స్వభావం కలవాడు. కేసులు గట్రా అంటూ పోలీస్ డిపార్ట్మెంటుతో స్నేహం చెయ్యడు. తాడో పేడో స్వయంగా ఆయనే చూసుకోగలడు. అందువలన లాల్జీకి ఠాకూర్ అంటే మంట. లాల్జీగాడు ఉత్త అదమస్తపు వెధవ. ఠాకూర్ పేరు ఉన్నతంగా వినపడటానికి ఇష్టపడేవాడు కాదు. చాతకాని ఉక్రోషంతో ఏడ్చేవాడు. వెధవ పనులు చేయటంలో ఉన్నతుడు. ఓసారి ఆనందయ్య అనేవాడి మనవడిని ఈ గాడిద కొడుకు దాచాడు. మా కానిస్టేబుల్ వేషాలతో ఎవరో వెళ్ళి ఆ పిల్లవాడి చెర విడిచేలా చేశారు. దానిపై లాల్జీగాడు నన్ను కాస్త అనుమానించేసరికి ఒళ్ళు మండి ఠాకూర్ పేరు చెప్పారు. అది వాడు నమ్మాడు. నేను గాలిలో వేసిన బాణం తగిలిందో లేక లాల్జీగాడికి చాటు శత్రువు ఉన్నాడో కానీ వాడి నౌకరు గోపన్న విషయంలో మరికొన్ని విషయాలలో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఓసారి నౌకర్ల చేత నన్ను కొట్టించాడు. ఠాకూర్ మళ్ళీ పైకి లేవకుండా ఉండేలా దెబ్బతీయమనేవాడు. అతని జోలికి వెళ్ళటం నాకిష్టం లేక సమయానుకూలంగా చెప్పి తప్పించుకునేవాడిని. ఓసారి నౌకర్లతో నా గురించి హేళంగా మాట్లాడుతుంటే విన్నాను. వాడిని అనుమానం పాలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయం తొందరలోనే వచ్చింది. సుందరి అనే అమ్మాయిని రేప్ చేస్తుంటే చచ్చిపోయింది. దానిని లాల్ గారి పెరట్లో పారాయించాను. ఆ తర్వాత ఇరువురు కేడీల సహాయంతో ఇన్స్పెక్టర్ కన్నారావు పూర్తిగా కైపులో ఉండి నర నరాన నిషా నిండగా మత్తులో గమ్మత్తుగా తనకి బన్సీలాల్కి మోహన సున్నంబొట్లు పెట్టించి వీధిలో పడేయించే వరకు ఏ టు జెడ్ వరకు చెప్పాడు. మాజీ ఏది దాచుకోకుండా చెప్పాను. ఇవన్నీ నేను చాటుగా ఆ వెధవికి తెలియకుండా చేసిన పనులు. మరి వాడికి ఎలా నా గురించి తెలిసిందంటారు? ఇన్స్పెక్టర్ అడిగాడు. 1 మినిట్ అంటూ బుడేమల్ కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాలు. బుడేమల్ దీర్ఘ తపస్సు చేస్తున్నవాడిలా అలా కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఇన్స్పెక్టర్ కన్నారావుకి అప్పుడు ఆ విషయం గుర్తుకొచ్చింది. మాల్జీ మృదువుగా పిలిచాడు. బుడేమల్ కళ్ళు తెరిచి ఏమిటన్నట్లు చూశాడు. మీతో ఓ విషయం చెప్పటం మర్చిపోయాను. ఆ ఊ అన్న తీరులో కానియి అన్న ఆజ్ఞ వినవచ్చింది. గౌరవనీయులైన బన్సీలాల్ ప్రభువులం గారి ఓ మాయరోగం ఉంది. అది బెడ్ వెట్టింగ్. ఒత్త కంపు విధవ. ఇన్స్పెక్టర్ కన్నారావు మహా సరదాగా చెప్పుకుపోతున్నాడు. ఆ సమయంలో బుడేమల్ పిడికిలు క్రోధంతో బిగుసుకున్నాయి. ఆయన చటుక్కున ఓ స్విచ్ నొక్కాడు. అంతే. కుర్చీ ఉన్న అడ్డకర్రలు టక్కున పక్కకు తిరిగి ఇన్స్పెక్టర్ని గట్టిగా పట్టేశాయి. అంటే బందీ అయిపోయినట్లుగా బంధం అయ్యింది. ఇదేమిటి? పైకి లేవబోతూ అరిచాడు ఇన్స్పెక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే మోసం. బుడేమాల్ వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు. ఇన్స్పెక్టర్ కాళ్ళు చేతులు కదిలించటానికి వీలు ఉంది. మెడ తిప్పటానికి వీలు ఉంది. ఏటొచ్చి కుర్చీలోంచి పైకి లేవలేడు. కుర్చీ చూడబోతే నేలకి అతుక్కుపోయి ఉంది. మోసమా? అంటే అసలు ఎవరు నువ్వు? ఇన్స్పెక్టర్ తనేదో ఊబిలో కూరుకుపోయినట్లు గ్రహించుకున్నాడు. తానెవరో నేను చెబుతాను. ఇన్స్పెక్టర్ ఒక్కో అక్షరం నొక్కి పలుకుతున్న ఆ స్వరం వినగానే చువ్వున తల తిప్పి చూశాడు ఇన్స్పెక్టర్. ఎదురుగా బన్సీలాల్. మోసం, దగ, వంచన అరిచాడు ఇన్స్పెక్టర్. మీరు వెళ్ళవచ్చు బుడేమాల్తో అన్నాడు బన్సీలాల్. బుడేమాల్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఈ గదిలో మనిద్దరమే ఉన్నాము. నీ ప్రతి చర్య ప్రతి మాట పక్క గదిలో ఉండి నేను విన్నాను.
మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి అటు చూడు, రంజైన పిక్చరు. అది చూసి ఆ తర్వాతనే ఏ మాటలైనా అంటూ బన్సీలాల్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని స్విచ్ నొక్కాడు. అక్కడే మరో టేబుల్ మీద టీవీ లాంటి ఆయన పెట్టి ఉంది. దానికి స్విన్ ఉంది. స్విన్పై ఫిలిం పడింది. ఒకనాడు బుడేమాల్ ఓ సుందరిని ఇన్స్పెక్టర్కి నైట్ ఖుషీకి ఇస్తే ఆ సుందరి కోరిక ప్రకారం బెల్ట్తో కొట్టి తిట్టి చివరికి హింసించి లొంగ తీసుకుని రేప్లాగా అనుభవించి ఆ సీన్ నుంచి వచ్చాయి. ఆ తర్వాత ఆమె కాళ్ళు చాపుకుని నోరు తెరిచి భయంకరంగా చచ్చిపడి ఉంది. ఇన్స్పెక్టర్ ఆమెని ఎత్తి చెక్కపెట్టెలో పెడుతున్నాడు. పెట్టె మూత వేయటం, అలసిపోయినట్లు చెమట తుడుచుకోవటం వగైరాలు కూడా ఫిలిం తీయబడింది. ఫిలిం పూర్తి అయిన తర్వాత ఆఫ్ చేశాడు బన్సీలాల్. మోసం. ఆ పిల్ల కోరిక మీద నేను ఆమెని హింసిస్తూ పొందాను. నా దగ్గర నుంచి తృప్తిగా లేచి వెళ్ళింది. ఆమె చావు నాకు తెలియదు. ఆమెను పెట్టెలో పెట్టింది నేను కాదు. ఇన్స్పెక్టర్ వెర్రివాడులా అరుస్తూ అన్నాడు. పిచ్చి కుక్కలాగా ఎందుకు అలా అరుస్తావు? నేను చెప్పేది శాంతం విన్న తర్వాత అరిచిన జుట్టు పీకున్న అర్థం ఉంటుంది. ఆ పిల్ల చచ్చిందని ఎవరన్నారు? చచ్చినట్లు పడి ఉంది అంతే. పెట్టెలో పెట్టింది నీవు కానప్పుడు నీవే అని నేనెలా అంటాను? నీవే ఆ వ్యక్తి నీ డూప్. ఇదంతా ఎందుకు చేశానంటే నీవో పిల్లని దారుణంగా హింసించి చెరిచి చంపావు. శవాన్ని పెట్టెలో పెట్టి పారేశావు. నీవు శాడిస్టు హంతకుడువని లోకానికి తెలియాలి. నీ డిపార్ట్మెంటు వాళ్ళే నిన్ను నమ్మరు. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. హంతకుడికి ఏ శిక్ష విధిస్తారు? ఉరి ఉరి బన్సీలాల్ నవ్వుతూ చెప్పాడు. ఇది అన్యాయం, ఇన్స్పెక్టర్ అన్నాడు. ఇది అన్యాయమా? సరే, నా తిండి తిని నా పెరట్లో శవాన్ని పారేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి 50,000 గుంజింది కాక నన్ను గురిగించి నడిబీధిలో పారించావే, అది అన్యాయం కాదా? అన్యాయం గురించి మాట్లాడే ముందు నాకు చేసిన అన్యాయాలు ఎన్నో ఆలోచించు. నాకు అన్యాయం చేసింది నీవేనని ఎప్పుడైతే గ్రహించానో అప్పట్నుంచి రకరకాల పథకాలు వేశాను. కుదరలేదు. నీవు సస్పెండ్ అయ్యి బయటకొచ్చావు. అదే సమయంలో జోగయ్య డబ్బుకి ఆశపడి నాకంతా చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగాను. వేలు ఖర్చు పెడితే ఏ పని అయినా చేసే ఓ ముఠాని పిలిచి కాంట్రాక్ట్ పద్ధతి మీద నియమించాను. వెంటనే వాళ్ళు రంగంలోకి దిగారు. నీకు ఆశ పెట్టి నాటకమాడి దింపారు. నీవు వాళ్ళకి దాసోహం అయ్యి బ్లూ ఫిల్మ్లో ఇరుక్కున్నావు. హత్య కేసులోనూ ఇరుక్కున్నావు. అన్నట్లు ఇన్స్పెక్టర్ దారుణంగా రేప్ చేసి హత్య చేసి శవాన్ని దాచి వీటన్నిటికీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుందా? ఉరి తీస్తుందా? నాకు తెలియక అడుగుతున్నాను. చెప్పు గాడిద తండ్రి, హేళనగా అంటూ వ్యంగ్యంగా అడిగాడు బన్సీలాల్. ఇక్కడి నుంచి బయటపడటం ఎలాగా అని లోపల ఆలోచిస్తూనే జైల్లో ఆడవాళ్ళకి శిరోమండనం కావించింది నువ్వేనా? అడిగాడు ఇన్స్పెక్టర్. అది నాకు తెలియదు. అది వేరే పుణ్యాత్ములు చేసిన పని. ఎవరా పని చేసింది? పైకి వెళ్ళిన తర్వాత దేవుడు కనబడితే ఆయన్ని అడుగు. యమధర్మరాజు కనబడితే ఆయన్ని అడుగు. ఇప్పుడు నన్ను చంపుతావా? బెంకంగా మేకపోతు గాంభీర్యంతో అడిగాడు ఇన్స్పెక్టర్. నేను నిన్ను చంపటమా? చచ్చా, అంతమాట అని నా మనసు ఎంత కష్టపెట్టావో తెలుసా? నీలాంటి అక్కుపక్షి కుమిలి కుమిలి చావాలి, అంతేగాని నేను చంపటమా? హత్యానేరం నా మీద వేసుకోను. మరి నన్నేమి చేస్తావు? దాచిపెడతాను. పందులు తినే ఆహారాన్ని ఉదయం పూట కుక్క బిస్కెట్లని రాత్రిపూట తినటానికి పడేస్తాను. పల్చిగా కుడితి కలిపి పోస్తాను. నీ మాటలు రికార్డయ్యాయి. నీవు ఫిలింలోకి ఎక్కావు. ఆ 2 ప్రభుత్వానికి పంపుతాను. నీవు రహస్యంగా ఎక్కడో దాక్కున్నట్లు దినపత్రులకి వార్త పంపిస్తాను. ఈ బన్సీలాల్ని తక్కువగా అంచనా వేశావురా ముష్టి విధవా. తెల్లారి నుంచి నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్త్రీ అవుతుంది. నా తృప్తి తీరా నిన్ను రకరకాల బాధలకి గురి చేస్తాను. సవాయి గనేరియా క్రిములు నీ శరీరంలోకి పంపిస్తాను. నా కసి తీరిన మర్నాడు పిచ్చి కుక్క చేత నిన్ను కరిపిస్తాను. నీకు పిచ్చి లక్షణాలు ఏర్పడిన తర్వాత బయటికి వదులుతాను. నీకోసం గాలించే పోలీసులు అప్పుడు నిన్ను పట్టుకుని కుక్కల బండిలో వేసుకుని తీసుకెళ్లి పిచ్చి కుక్కను కాల్చి చంపినట్లు చంపి పారేస్తారు. అమ్మా! కసికసిగా ఆ మాటలు అంటున్న బన్సీలాల్ మెరుపు వేగంతో వచ్చి తన గుండెల్లో దూరిన బుల్లెట్ దెబ్బకి బాధతో ముందుకి వంగిపోతూ అమ్మా అని అరిచాడు. అబ్బా అని తలవాల్చేశాడు. ఒకే ఒక గుండు బన్సీలాల్ ప్రాణం అనంత వాయువులలో కలిసిపోయింది. ఇన్స్పెక్టర్ది ఎలా అయినా పోలీసుడి బుద్ధి. మినీ రివాల్వర్ని లోపలి జేబులో దాచుకుని వస్తున్నాడు. దాని అవసరం లేదు. ఈరోజు వస్తూ అక్కర్లేదనుకుని మళ్ళీ ఎందుకైనా మంచిదని ఆలోచించి రివాల్వర్ని తెచ్చాడు. బన్సీలాల్కి ఇన్స్పెక్టర్కి మధ్యలో టేబుల్ ఉంది.
బన్సీలాల్ కసికసిగా అంటుంటే ఇంక కోపం ఆపుకోలేక నెమ్మదిగా రివాల్వర్ని తీసి గురి చూసి టకీమని పిట్టని కాల్చి పారేసినట్లు కాల్చి పారేశాడు. జరిగింది అది. ఆ గదిలో చడి చప్పుడు లేదు. బయట వాళ్ళంతా ఎటోళ్లట్టు జారుకున్నారు. బన్సీలాల్ వైపున్న స్విచ్ నొక్కితే కానీ ఇన్స్పెక్టర్ కుర్చీలోంచి బయటపడలేడు. బన్సీలాల్ స్విచ్ నొక్కలేనంత దూరతీరానికి వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ కన్నారావుకి ముచ్చెమటలు పోశాయి. పారిపోవటానికి లేదు. మాటలు రికార్డు అయ్యాయి. ఫిలిం తీయబడింది. ఆ 2 సాక్ష్యాలు ఆ గదిలోనే ఉన్నాయి. అన్నిటికన్నా గొప్ప సాక్ష్యం హతుడు బన్సీలాల్ శవం, హత్యకి ఉపయోగించిన రివాల్వర్, హంతకుడు అన్నీ అక్కడే ఆ గదిలోనే. కాళ్ళుండి పారిపోలేని హంతకుడు. ఇన్స్పెక్టర్ కన్నారావుకి తనెంత లోతు ఊబిలో చిక్కుకుంది తెలుసుకుని నేరం బయటపడితే జరిగేదేమిటో తెలుసు. అందుకే ఇన్స్పెక్టర్ కన్నారావు తనకు తానే శిక్ష విధించుకున్నాడు. రివాల్వర్ని కణతకి ఆనించి దగ్గర నొక్కాడు. డహాం. కొన్ని నెలల తర్వాత ఊళ్ళో వాళ్ళకి ముచ్చెమటలు మాత్రం తీరలేదు. కొత్త కథలు పుట్టిస్తున్నారు. వింతగా చెప్పుకుంటున్నారు. బన్సీలాల్ ఇన్స్పెక్టర్ కన్నారావు ఒకే గదిలో చచ్చి పడుండటం చూశారు. ఈ హత్య ఎలా జరిగింది, హంతకుడు ఎవడు అని వేరే చెప్పే పని లేకుండా సాక్ష్యాధారాలు ఆ గదిలోనే చక్కగా లభ్యమయ్యాయి. అయితే పోలీసు ఎంక్వైరీలో ముఖాముఖి వీళ్ళిద్దరే తలపడలేదు. తెర వెనుక ఉండి బన్సీలాల్కి సాయం చేసిన వాళ్ళు కొందరు ఉండి ఉంటారని తెలిసింది కానీ ఒక్కడిని కూడా పట్టుకోలేకపోయారు. పిట్టలు ఎప్పుడూ ఎగిరిపోయాయి. వాటి గూళ్ళలో భద్రంగా ఉన్నాయి. షరా మామూలే. పోలీసులు విచారిస్తున్నారు. వాళ్ళలా విచారిస్తూనే ఉంటారు. నేరస్తులు ఎప్పటికీ పట్టుబడరు. కాస్త కదిలిస్తే చాలు బొడ్డు ఓడని బొట్టికాయ వెధవ కూడా ఈ మాట చెబుతాడు. బన్సీలాల్ కథ ఆ విధంగా ముగిసింది. అల్పజీవులు బన్సీలాల్ దగ్గర తాకట్టుకి ఉంచిన మంగళసూత్రాలు, హెచ్చువడ్డీలకి రాసిన నోట్లు, తదితర పేదోళ్ల చెమట బిందువుల తాలూకా డబ్బు తమాషాగా రెండో కంటికి తెలియకుండా వస్తువులకి కాళ్ళొచ్చినట్లు నడిచి బన్సీలాల్ ఇంటి నుంచి బయటికి వచ్చాయి. ఎవరి తాలూకా వస్తువులు వాళ్ళింటికి చేరాయి. నీకేం భయం లేదు అన్న అభయం లభించింది. అభయం ఇచ్చింది ఎవరన్నది ఎవరికి వారికే తెలుసు. అభయం ఇచ్చిందెవరు? ఇంకెవరు? శక్తిమాయి. శక్తిమాయి ప్రజలకు కనబడిందా? ఆమె ఎవరికీ కనబడదు. కనబడకుండానే సాయం చేస్తుంది. దేవుడు కనబడడు, దేవత కనబడదు, అలాగే శక్తిమాయి కనబడదు. తమకి సాయం చేసింది శక్తిమాయి అన్న నిజం తెలుసుకున్న పేద ప్రజలు ఆమెను చూడాలని తహతహలాడారు. ఆమె అందని చందమామ, అందరికీ అందుబాటులో ఉన్న అపురూపమతి. అయినా కనబడదు. అదే తమాషా. ఇన్స్పెక్టర్ కన్నారావు కథ మరో విధంగా ముగిసింది. ఒక దుర్వినియోగ అధికారికి తగిన శిక్షతో తనువు చాలించటం జరిగింది. కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ గులాం బాషా మంచివాడు. ఆ ఊరి ప్రజల పాలిట రాక్షసులు బన్సీలాల్, ఠాకూర్ లాంటి వాళ్ళు. పైసాకి కక్కుర్తిపడి పీడించే బన్సీలాల్ ఏదో సాధించిపోయి ఏమీ సాధించకుండానే చచ్చాడు. శక్తిమాయి ఆజ్ఞ పాలిస్తూ ఠాకూర్ నౌకరు సూరప్ప ఇష్టపూర్వకంగా తన కూతురు చామంతిని గోపన్నకిచ్చి పెళ్లి చేశాడు. గోపన్న బన్సీలాల్ మనిషి. బన్సీలాల్కి అవమానం జరగాలి. తన డొద్ద బుద్ధి ప్రదర్శించాలి. అందుకే ఠాకూర్ దగ్గర ఉండి వాళ్ళ పెళ్లి చేయించి తన దగ్గరే నౌకరీ ఇచ్చాడు. బన్సీలాల్ చావుతో ఠాకూర్ కాస్త చల్లబడ్డాడు. లాల్జీలు ఠాకూర్ల మధ్య ప్రజలు నలిగిపోయారు. వాళ్ళ మధ్య నలిగిందే కాక పోలీసు అధికారి మధ్య కూడా నలిగితే ఇంకా ఆ ప్రజల గోడు ఎవరు వినిపించుకుంటారు? అధికారే అవినీతికి పాల్పడితే ఈ కథలు ఇలాగే సాగుతాయి. పోలీసు అధికారులకి చాలా విషయాలు తెలిసాయి కానీ సాక్షులు లేక నేరస్తులు కానరాక ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. సాక్షులు లేకపోయినా కొన్ని సాక్ష్యాధారాలు దొరికాయి. పోలీస్ స్టేషన్లో ఆడపడుచుల శిరోకుండన వ్యవహారం, ఆ కేసు తాలూకా కథ కమామిషు ఎవరికీ సరిగా తెలియక ఎవరికి వారే కథలల్లుకొని మహారంజుగా పక్కవాళ్ళకి చెప్పేవారు. 5 ఆడపడుచులు శక్తిమాయి మనుషులు. ఆ విషయం తెలిసిన కొద్ది మందిలో జోగయ్య ఒకడు. ఆ రోజు జోగయ్య తాగి ఉన్నాడు. జోగయ్యని రాజన్ కలుసుకున్నాడు. ఆ సమయంలో ఏమన్నా ఎలా ఉన్నావు? రాజన్ అడిగాడు. ఇలా ఉన్నాను. జోగయ్య చేయి ఖాళీగా తిప్పుతూ అన్నాడు. మళ్ళీ గిరాకీ ఏమీ లేదా? గిరాకీయా? బన్సీలాల్ నా కొడుకు డామ్ అని చచ్చాడు. ఠాకూర్ చల్లగా కూర్చున్నాడు. మనం ఒకటి అనుకున్న ఇన్స్పెక్టర్ గాడు దిక్కుమాలిన చావు చచ్చాడు. ఇప్పుడు వచ్చిన ఇన్స్పెక్టర్ దొంగని దొంగగానే చూస్తున్నాడు కానీ మనం చాటుగా ఒకే గూటి పక్షులం అనుకోవటం లేదు. వాళ్ళకి సమాజాన్ని దోచుకోవటానికి పర్మిషన్ ఉంది. అధికారం నెత్తిన ఓ టోపీ ఉంది. మనకేముంది? బోడిగుండు బొప్పరాయి గుండు.
తల నిమురుకుంటూ చెప్పాడు జోగయ్య. భలే అన్నావు అన్నా అంటూ రాజన్ నవ్వాడు. 10 నిమిషాల తర్వాత ఇరువురు కబుర్లలో పడ్డారు. వారి మధ్య గతంలోని సంఘటన దొర్లింది. అయితే ఆడాలికి గుళ్ళు గీయించింది ఇన్స్పెక్టర్ కాదన్నమాట? రాజన్ అడిగాడు. కాదు, జోగయ్య అన్నాడు. కాదు అంటే సరిపోయిందా? నీకు తెలిసిందేమిటో చెబితే నాకు తెలుస్తుంది కదా. నిజమేలే, అయితే ఈ సంగతి చాలా రహస్యమైనది. నీవు ఎక్కడ నోరు జారకు. సుందరి అనే అమ్మాయి భలే రంజుగా ఉండేది. దానిని పొందాలని నేను చాలా ప్రయత్నం చేశాను. పెట్టె కొంచెం కోత ఘనంగా, అదే నన్ను దెబ్బతీసింది. తిరిగి దెబ్బతీద్దామంటే జర్రున జారిపోయింది. ఆ సమయంలో నేను కేసులో ఇరుక్కున్నాను. దాని నుంచి బయటపడటానికి లంచం ఇచ్చాను. సుందరి గురించి కూడా చెప్పాను. నేను ఇంకొకడు కలిసి సుందరిని బంగళాకి చేర్చాం. ఇన్స్పెక్టర్ అనుభవించిన తర్వాత మేము నంచుకు తిందామనుకుంటే ఆడి చేతిలో అది నరకం చూసి చచ్చింది. దాంతో ఇన్స్పెక్టర్కి టారెత్తి ఆ పిల్లదాని శవాన్ని బనిసిలాల్ పెరట్లో పారాయించాడు. ఆ పని నేనే చేశాను. బనిసిలాల్ ఆ పిల్లని ఏం చేస్తాడో చూడమంటే పొంచి ఉండి చూసి బనిసిలాల్ శవాన్ని వీధిలో పారేయటం చెప్పాను. ఆ తర్వాత కొద్ది రోజులకే నీకు నాకు స్నేహం బాగా ఎక్కువయ్యి ఇన్స్పెక్టర్ పిలవంగానే బనిసిలాల్ గుండు గీయటానికి నిన్ను తోడుగా తీసుకెళ్లాను. అది ఆ కథ. ఇహ ఆడపడుచులు గుళ్ళు గీచిన కథ సరిగా నాకు తెలియదు కానీ నా ఊహ ఏమిటంటే అది శక్తిమాయి పని అయి ఉంటుంది. సుందరి ఊరు పేరు సరిగా ఎవరికీ తెలియదని, శక్తిమాయకి వార్తలందించే మనిషి అయి ఉంటుందని ఆ నోట కొద్ది కొద్దిగా విన్నాను. సుందరి చావుకి కారణం ఇన్స్పెక్టర్ అని శక్తిమాయకి తెలిసి ఉంటుంది. ఆమె తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని ఏలగలదు, సర్వనాశనం చేయగలదు కదా. తన వాళ్ళని పంపించి ఉంటుంది. మనలాగే డబ్బుకి గడ్డి తిని ఏ కానిస్టేబుల్లో సాయం చేసి ఉంటాడు. బస్ పెద్ద నాటకం ఆగి గోల చేసి అంతా మాయమయ్యారు. ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యాడు. ఇదంతా ఆ సుందరి వల్ల వచ్చింది అంటూ జోగయ్య తాగిన సార కక్కలేదు కానీ కథ కక్కాడు. సుందరి శక్తిమాయి మనిషి, అలాగే రాజన్ శక్తిమాయి మనిషి. ప్రజల మధ్య చిల్లర దొంగగా ఉంటూ వార్తలు సేకరిస్తుంటాడు. సుందరిని హత్య చేసినందుకు శక్తిమాయి పెద్ద డ్రామా ఆడించి ఇన్స్పెక్టర్ని సస్పెండ్ అయ్యేలా చూసింది. ఆ తర్వాత బనిసిలాల్ ఇన్స్పెక్టర్ తలపడ్డారు. చచ్చి ఊరుకున్నారు. ఇన్స్పెక్టర్ దగ్గరకు సుందరిని చేరేసింది ఎవరు? ఈ విషయం ఎన్నాళ్ళు తెలియక శక్తిమాయి తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉంది. జోగయ్యని అనుమానించిన రాజన్ అతనితో స్నేహం ఎక్కువ చేయటం మొదలుపెట్టాడు. తను చేసిన ఘనకార్యాలంటూ రకరకాల కథలు చెప్పేవాడు. దాంతో జోగయ్య రాజన్ని పూర్తిగా నమ్మాడు. నమ్మబట్టే ఇప్పుడు నిజం రాజన్ ముందు కక్కాడు జోగయ్య. వచ్చిన పని పూర్తి అయింది రాజన్కి. నీవు చెప్పినదంతా నిజమే కదా? అన్నా అనే పిలుపు మానేసి రాజన్ అడిగాడు. ఇంత వివరంగా చెప్పినా నమ్మకపోతే ఎలాగురా అబ్బాయి? నమ్మాను, ఊరికి అడిగాను అన్నాడు రాజన్. జోగయ్యని మాటలో పెట్టి మరికొంత సమాచారం సేకరించి వెళ్ళటానికి లేచాడు రాజన్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? జోగయ్య అడిగాడు. నీతో పని ఉంది, రోజుల్లోనే వచ్చి కలుస్తాను అన్నాడు రాజన్. జోగయ్య తల ఊపాడు. శక్తిమాయిని ఈ వార్త చేరవేయటానికి రాజన్ బయలుదేరాడు. అతడి అడుగులు బరువుగా భారంగా అడవివైపు సాగాయి. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.